ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి హఠాత్తుగా కాల్ చేస్తారు. కాల్ చేసి ఏం చెప్పబోతున్నారో తెలిస్తే గనక మీరు అకస్మాత్తుగా షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ కాల్ రీత్యా మీరు చేరుకుంటున్న ఆ యొక్క వార్త ఏమిటి, తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు ఏ పని చేసినా కాస్తంత నెమ్మదిగా సాగబోతుంది. జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. తెలియకుండానే ఒక సమస్యలో మాత్రం ఖచ్చితంగా చిక్కుకుంటారు. జాగ్రత్తలు తప్పక తీసుకోండి. తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక తప్పు మీరు చేసి ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల మీకు శత్రువులు అధికంగా తయారవుతారు. అయితే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల అనుకునే విధంగా ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. కోపంలో మీరు ఏదో విషయంలో మాట జారి ఉండవచ్చు. దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు. మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవము. ఏదైనా విషయం గురించి నిజాలు తెలుసుకుని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువ మటుకైతే మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే మేలు. అయితే ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుంది. తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు. మీకు తెలియకుండానే అది జరిగి తీరుతుంది. కానీ మీపై నిందలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు చుట్టుపక్కల ఉన్న వాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండవచ్చు, జార విడిచి ఉండవచ్చు. దాన్ని పట్టుకుని మీ పైన వారు ఖచ్చితంగా కక్ష సాధించే ప్రయత్నం చేస్తారు. మీరు వెక్కి ఏడుస్తారు, నిందల పాలు కాబోతున్నారు. ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకము. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రము తిట్లు అయితే కలగబోతున్నాయి. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. మీరు చెయ్యని తప్పుకు మాత్రం అబాసు పాలవుతారు. మీకు ఈ యొక్క మాసంలో ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేసినా నెమ్మదిగానే పూర్తవుతుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు మీకు మంచిది కాదు. అలాగే కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశి వారు వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ ఈ యొక్క రోజున నెమ్మదిగానే సాగుతుందని 1కి పలుమార్లు చెప్తున్నాం. కావున ఏ పెట్టుబడి పెట్టవద్దు. ఏ నూతన నిర్ణయం, ఏ నూతన కార్యక్రమం కోసం తీసుకోవద్దు. ఇబ్బందులు అనేవి మీకు చెప్పి రావండి. కావున జాగ్రత్త వహించడం మీ వంతవుతుంది. మీకు మాత్రం ఈ రోజు ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తిట్లు వినబోతున్నారు, ఆబాసు పాలు కాబోతున్నారు. తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు. పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనులు వాయిదా వేసుకోకండి. నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి. పనులు మాత్రం వాయిదా వేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్, గౌరవం కోల్పోతారు. మీ పక్కన ఉన్న వారిని మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. పనులలో ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. కావున మీరు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించండి. నిత్యం శివారాధన చేసుకోండి. ఏ పని మొదలు పెట్టబోతున్నా కూడాను, అంటే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పరమశివుని ఫోటో ముంగిట ఆవు నేతి దీపం వెలిగించుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.